రాజేంద్ర ప్రసాద్ గారు, మీ లైఫ్ స్టోరీ చదివితే చాలా చాలా కొత్తగా అనిపించిందండి. అంటే మీరు సిమెంట్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేయడం 5,000 రూపాయలతో, ఇటు పక్కనేమో యోగా టీచర్ అంటే యోగా ఎక్కువగా యోగాసనాలు చేయడం, ఇటేమో కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఉండడం. అసలు ఇంత యాక్టివ్ గా ఎలా ఉండగలిగారు సార్? అన్ని జోనల్స్ ఎలా టచ్ చేయగలిగారు మీరు? చదువుకునేప్పుడు నేను గన్నవరం అని హిందూ హై స్కూల్ అని ఉండేది. హై స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకునేవాడిని. అక్కడ చిన్న యాక్సిడెంట్ ఏంటంటే నా లైఫ్లో మార్పు రావడానికి, ప్రతి చిన్నతనంలో కుర్రాళ్ళు మార్పు రావాలంటే ఒక మంచి ఇన్సిడెంట్ జరగాలి. ఆ గన్నవరంలో ఇసుక అందరూ ఆడుకుంటున్నారు, అందరూ అయిపోయినాక ఫుట్బాల్ ఆడుకున్నాక వచ్చి ఇసుకలో కూర్చున్నాం అందరూ. అంతకుముందు నుంచి ఆ గన్నవరంలో వింజారాణి అని ఒక నాటకం, బహుశా గోవింద సుబ్బారావు గారు అనుకుంటా, అందులో మా అన్నయ్య నాతో పాటు చదువుకుంటున్నాడు. చూసినప్పుడల్లా పోస్టర్ చూసినప్పుడల్లా ఈ నాటకం చూడాలరా, వింజారాణి గోవింద సుబ్బారావు చాలా బాగా చేస్తారు, చూడాలి అని నా మైండ్లో పడిపోయింది. ఈ లోపు ఆడుకునేప్పుడు అందరూ ఆడుకుంటున్నారు, ఇసుకలో కూర్చున్నారు. వచ్చి ఆట అయిపోయినాక ఎవరు చెప్పలేదు, అప్పుడు రూపాయి 2 నాణ్యాలు ఉంది. ఆ నాణ్యాలు ఎవరిదో రూపాయి ఇసుకలో పడిపోయింది. అది నేను చూశాను. నాకు మెరిచింది మెయిన్లో మా అన్నయ్య సినిమా నాటకం చూడాలన్నాడు అని. ఇది టికెట్ కొనకూడదని ఆ రూపాయి తీసి జేబులో వేసుకున్నాను. అయిపోయింది, అందరూ లేచారు. వాడు పాపం ఎందుకు చూసుకున్నాడు, రూపాయి లేదు. అందరూ ఎతికారు, ఇసుకలో చూశారు, ఎక్కడ రూపాయి లేదు. అందరు జేబులో ఎతకమన్నారు. ఎతికితే నా జేబులో రూపాయి దొరికింది. ఆ రూపాయి దొరికినందుకు ఇంటికి వెళ్ళినాక ఎవరి కోసమైతే నేను దొంగిలించాను ఆయన నానా తిట్లు తిట్టి దాదాపు కొట్టాడు కూడా. అప్పటి నుంచి జీవితంలో అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, తప్పు అనేది ఎంత ఘోరమైంది అనేది ఆ ఇన్సిడెంట్స్తో ఇప్పటికీ నన్ను హాంట్ చేస్తుంది. నాగేశ్వరరావు గారికి మీకు మధ్య అనుబంధం గురించి చెప్పండి. మీ సినిమా అంటే ఖచ్చితంగా ఆయనే హీరో. అంతగా నచ్చిన అంశం ఏంటి మీకు? అనుబంధం అనేదానికి చెప్పాలంటే మాది డోకిపూర్ అనుకున్నాం కదా. బహుశా నాగేశ్వరరావు చిన్నప్పుడు కూడా చిన్న బిగినింగ్ వేషాలు వేసేప్పుడు దేవదాస్ వరకు కూడా, దేవదాస్ ముందు వరకు కూడా ప్రతి సమ్మర్లోనూ మా ఊరు వచ్చేవాడు. అని చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఆంధ్రనాటక కళా పరిషత్ సంబంధం, పోలవరం సూర్యప్రకాష్ రావు గారని, చలసాని అబ్బాయి గారని, ఇట్లా అందరూ క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఆయనకి నాటక కళా పరిషత్తు చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి. గుడివాడలో ఇప్పుడు ఇది షాప్ ఏదో ఉండేది, బట్టల కొట్టు, అందులో నాగేశ్వరరావు కూడా ఉండేవారు, డిఎంఎస్ ఉన్నవారు ఉండేవారు. వీళ్ళందరితో చాలా సంబంధాలు ఉండటంతో రెగ్యులర్గా మా ఊరు వచ్చారు. అక్కడ బాగా పరిచయం అవటం, నేనంటే ఒక ఎఫెక్షన్ ఎందుకు ఆయనకి రావటం, చిన్నతనం నుంచి కూడా నన్ను చాలా దగ్గర తీశారు. ఆ ధైర్యం ఆ దగ్గరికి తీసుకోవటమే నేను పంకజం వల్ల సినిమాలకు వెళ్ళాలని నాగేశ్వరరావు మూల కారణం. నాగేశ్వరరావు చాలా ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదనుకోండి. అట్లాంటి నాగేశ్వరరావు గారితో ఉండటంలో ఎందుకు నాగేశ్వరరావుని తీసుకున్నారంటే ఆయన ఒక నిర్మాతల హీరో. మొదటి నుంచి కూడా ఆయన కావాల్సిన మనిషి మనసులో కలవటమే కాకుండా ఒక సినిమా నుంచి, ఆరాధన సినిమా నుంచి తీస్తుంటే ఇంకా ఆయన్నే పెట్టుకోవాలనే కారణం ఆయన నిర్మాతల హీరో. నిర్మాత బాగుండాలి, నిర్మాత 4 డబ్బులు సంపాదిస్తేనే మనకు భోజనం పెడతాడు. అది మహావృక్షం. ఆ వృక్షం 10 కాయలు కాసి పూలు పూసి పళ్ళు పండితేనే మనం తింటాం. అంటే అట్లాంటి తత్వం ఉన్న మనిషి, నిర్మాత మంచి కోరిక మనిషి. ఇప్పుడు ఆ వృక్షం అనే దాన్ని నరుక్కుని నీళ్లు కూడా తినే రోజులు వచ్చినాయి. ఆనాటికి ఈనాటికి ఇండస్ట్రీ సర్వనాశనం కావడానికి ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద రీజన్స్. ఆ నిర్మాత అనే వాటికి విలువ లేకుండా పోయింది ఈరోజు. అక్కినేని నాగేశ్వరరావు గారేమో నాస్తికులు, మీరేమో ఫిలిం నగర్లో ఒక పెద్ద దేవాలయం, అందరికీ చక్కగా అందుబాటులో ఉండే దేవాలయం. అసలు మీ ఇద్దరికి పొత్తు ఎలా కుదిరింది, స్నేహం ఎలా కుదిరిందండి? ఇప్పుడు ఆస్తికుడు నాస్తికుడు కాకుండా ఆయన ఆ డిఫరెన్స్కి వెళ్లకుండా తీసుకుంటే ఆయన అన్నీ నమ్ముతారు, అన్నీ నమ్మరు. ఆయనలో మంచిని బాగా నమ్ముతారు. మీరు నమ్ముతున్నారు దేవుణ్ణి, ఆయనకు అభ్యంతరం లేదు. ఇంట్లో పూజా గది అన్నీ పెట్టారు. ఒకసారి నేనే నాగేశ్వరరావు అడిగామండి, ఇంట్లో పూజా గది పెట్టారు, మీరు నమ్మకాలు లేవు కదా అని. అదేంటి బాబు, ఎవరి ఇష్టం వాళ్ళది. అన్నపూర్ణ కావాలనుకుంది, పూజా గది కావాలంది, వాళ్ళు ఎందుకు కావాలని? వాళ్ళ మనస్తత్వాలనే వాళ్ళకి ఏం కావాలో అది చేసుకోవడంలో తప్పులేదు, ఎవరి ఉద్దేశం వాళ్ళది. నేను దేవుడు ఉన్నాడా లేడా అనేది మాట్లాడట్లా, బట్ మంచి ఉన్నదని, ఒక పవర్ ఉందనే గుర్తు మాత్రం అందరూ తెలుసుకోవాలని చెప్పారు.
అలాగే మీరు నిర్మించిన అన్ని సినిమాలు మంచి మంచి విజయాలు సాధించాయి, నిర్మాతలకు మంచి తృప్తిని అందించాయి. మరి ఈ కాలంలో నిర్మాతలు అంతటి విజయాలు ఎందుకు సాధించలేకపోతున్నారు? ఆ రోజుల్లో ఉన్న కోఆర్డినేషన్ ఈ రోజుల్లో లేదమ్మా. ఆ రోజుల్లో కథ తయారవ్వాలంటే ఒక డైరెక్టర్, ఒక హీరో, ఒక హీరోయిన్, ఎవరో ఒకళ్ళు కాదు, డ్రైవర్ల దగ్గర నుంచి బాయ్స్ దగ్గర నుంచి అందరినీ కలిసి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరితో కథ చర్చించి ఇది మంచి కథ కాదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పాట చేయాలంటే ఒక ట్యూన్ చేస్తే ఆ ట్యూన్ డ్రైవర్స్ని అందరినీ పిలిపించి వినేవాళ్ళు. ఎందుకంటే డబ్బులు ఇచ్చేది వాళ్ళు, రిక్షావాళ్ళు. మన సినిమాలు తీసేది డబ్బులు ఇచ్చేవాళ్ళు మాసెస్ మెయిన్గా, తర్వాత లేడీస్ అనుకోండి. అందుకని ఇంతమంది కోఆర్డినేషన్తో ఆ డైరెక్ట్ స్టోరీ వినాలి. ఎందుకు వినాలి? సెట్ ఎట్లా డైజెస్ట్ చేసుకోవాలి స్టోరీని, సెట్ వేయటాన్ని. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ సిచ్యువేషన్స్ డైజెస్ట్ చేసుకోవాలి. నిర్మాతకి ఏమేమి కావాలో తెలియాలి, డైరెక్టర్కి అన్నీ చేయాలి. ఇంతమంది కోఆర్డినేషను, కోఆపరేషన్ ఉండి అందరూ ఒక మాట వెళ్ళటం వల్ల ఆ రోజు వచ్చి. అదే కాకుండా చాలా కొద్ది సినిమాలు ఉన్నాయి. ఒక నిర్మాత దెబ్బతిన్నాడు అంటే మిగతా 4-5 నిర్మాతలు చాలా బాధపడేవాళ్ళు, వాళ్ళే దెబ్బతిన్నట్టు బాధపడేవాళ్ళు. ఈ రోజుల్లో ఒకటి పోయాడంటే పోయాడా ముందే అనుకున్నాను పోతాడనే రోజులు ఇప్పటి రోజులు. ఆ రోజుల్లో అట్లాగా చాలా సెంటిమెంటల్గా ఏ ఒక్క నిర్మాత పోయినా మిగతా నిర్మాతలంతా కూడా చాలా బాధపడి మళ్ళీ ఆ నిర్మాత ఎలా నిలబడతాడు అని ఆలోచించేవాడు. ఆ రోజులు అలాంటి. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు, అన్ని సినిమాల్లో మీరు ఎక్కువ కష్టపడింది ఆర్ ఎక్కువ సంతృప్తినిచ్చింది, ఎక్కువ రివార్డులు ఇచ్చిన సినిమా ఏదండి? దాదాపు 34 సినిమాలు ఉన్నాయి. 34లో 33, 31 సినిమా హిట్ అయినయే, అందరికీ నచ్చినయే, సమాజానికి ఉపయోగపడేవి, సమాజానికి అపకారం చేయనివి. కానీ సామెత చెబుతా తెలుగులో, బహుశా పేకాడుకునే వాళ్ళకి తెలుస్తుంది ఆ సామెత ఏమిటో, అందరికీ తెలియకపోవచ్చు. తెల్లవారులు 3 ఆశలు అంటారు. తెల్లవారులు 3 ఆశలు పేకాటలు అంటే హయ్యెస్ట్ పడినట్టు. తెల్లవారికి పట్టుకు ఇంటికి వెళ్ళినప్పుడు జేబులు ఖాళీ, రూపాయి ఉండదు. అట్లాగే 34 సినిమాల్లో 32 సినిమాలు ఇట్లయినా అదే పొజిషన్. బట్ తృప్తి, కంటెంట్మెంట్ నాకు భగవంతుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇచ్చాడు. అంతకుమించింది డబ్బు ఒకటే కాదు కావాల్సిందని కంటెంట్మెంట్ అవటం వల్ల ఐఎమ్ సాటిస్ఫైడ్ ఇన్ లైఫ్. అల్లుకునేది పువ్వుల్లోనూ